ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ డైట్ చేయొచ్చా? ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ డైట్ అయినా చేయొచ్చండి. అయితే ఏం జరుగుతుందంటే మెటబాలిజం అనేది మార్చడం అంత తొందరగా మంచిది కాదు. అంటే ఏం లేదు, ఒక మెటబాలిజం నుంచి ఇంకో మెటబాలిజం షిఫ్ట్ అయ్యామనుకోండి, కొన్ని చిన్న చిన్న ఆ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో అది తప్పించుకోవడం కోసం ఏంటంటే, సాధారణంగా ప్రెగ్నెన్సీ పీరియడ్లో మదరు బేబీ ఉన్నప్పుడు ఇద్దరు మెటబాలిజం ఇన్వాల్వ్ కావాలి. కానీ ఒక్క మదర్ నుంచి ఒక్కటే మనం మార్చాల్సిన నీడ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, మీరు డైటు, నా అడ్వైజు, ప్రెగ్నెన్సీ వాళ్ళు శుభ్రంగా డైట్ చేయొచ్చు. కానీ ఏం జరుగుతుందంటే, మీరు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు వెంటనే గ్లూకోజ్ పెట్టాల్సి రావడం, లేకపోతే గబుక్కునేదో జ్యూసెస్ ఇచ్చి తాగమంటాం, ఇలాంటివి చేస్తారు. అంటే వాళ్ళకి మనం మెటబాలజీ మార్చినట్టు ఈ పర్పస్ తెలియదు కాబట్టి సడన్గా మీరు ఇన్నాళ్ళు క్యూటో మెటబాలజీలో ఉంటా మామూలుగా రెగ్యులర్ డాక్టర్ల సలహాతో మీరు ఎప్పుడైతే గ్లూకోజ్ కనుక తీసుకున్నారో మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగో మీరు డాక్టర్ల హ్యాండ్ ఓవర్లో ఉంటారు, ఏదో కొంతకాలం వాళ్ళు చెప్పిన ఫుడ్స్ తింటా, వాళ్ళతోనే మీరు కంటిన్యూ అవుతా. కొద్దిగా డైట్ ప్యాటర్న్ మార్చుకోండి. ఎలా అంటే రైస్ అది బాగా తగ్గించండి. స్వీట్లు, పాలు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్స్ ఇలాంటి అన్నీ కంప్లీట్గా తీసేసేయండి. బాగా మెత్తగా సన్నసగన వండిన ఆహారం తీసుకోండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషల్లీ డైట్ ఏం చేయవలసిన లేదు, వాళ్ళు మెత్తగా వండిన ఆహారం తీసుకోండి. దేన్నైనా మట్టి కుండలో లేదా సన్నసగన వండిన దాని మీద మాత్రం వండండి. కొంచెం మీరు ఏ కూరగాయలు వండినా కొద్దిగా పచ్చి ఉండేట్టు జాగ్రత్త పడండి. కొద్దిగా ఒక వేరుశనగ పప్పు గింజ అంత కానీ, కందిపప్పు గింజ అంత కానీ ఆ వెజిటబుల్ లోపల ఉండేట్టు చూడండి. ఏదైనా సన్నసగన వండుకోండి. ఇలా న్యాచురల్గా ఫ్రూట్స్ కూడా ఏది పడితే అది మార్కెట్లో కొన్నది కాకుండా మనకి కార్బైడ్ లేని చెట్టు పండులు అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేని పక్షంలో కొన్ని పరిమితం అవ్వండి. సిట్రస్ పళ్ళు కానీ, అలానే మన జాంకాయ కానీ, నీరు ఇలాంటి కొన్ని పళ్ళు మాత్రమే మీరు లిమిట్గా తీసుకోండి. అరటిపళ్ళు లాంటి ఏం తీసుకున్నా చెట్టు పండు అయితేనే తీసుకోండి. కార్బైడ్ ఇలాంటివి తీసుకోమాకండి. ప్రెగ్నెన్సీలో వేరే జాగ్రత్తలే లేదు. ప్రాణాయామం లాంటిది ఒకటి ప్రాక్టీస్ చేయండి. అట్లనే మీరు తిన్నది ఎంత తిన్నారు పాయింట్ కాదు, తిన్న దాంట్లో సారం, బలం ఉండాలి. బాగా బలం నాట్ ఓన్లీ గ్లూకోజు లేకపోతే ప్రోటీను, ఫ్యాటు కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ అయిన విటమిన్స్, మినరల్స్, అట్లనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి తీసుకోండి. అవి కావాలంటే డ్రై ఫార్మేట్ ఉండే నట్స్లో చాలా బలంగా ఉంటాయి. మీరు మన దాంట్లో గింజలు అద్భుతమైనవి, గుమ్మడి గింజలు కానీ, పొద్దుతిరగడి గింజలు కానీ, పుచ్చ గింజలు కానీ, నువ్వులు కానీ, అవిసె గింజలు కానీ, అట్లనే ఇంకా మన జీడిపప్పు, అంజీరా ఇలాంటివన్నీ కూడా, వాల్నట్స్, బాదం, పిస్తా అన్నీ కూడా చాలా మంచి. డ్రై నట్స్ ఎక్కువ తీసుకున్నా ట్రై చేయండి. ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోండి. ఈ ఫ్రూట్ జ్యూసుల కంటే కూడా ఫ్రూట్ నేరుగా తీసుకున్న కూడా మంచిది. అలానే అన్నం తక్కువ, కూర ఎక్కువ, ఈ కాన్సెప్ట్లు తీసుకోండి. చపాతీలు అంటే ఇంకోటైనా న్యాచురల్ ఆయిల్స్ మాత్రం వాడండి. కెమికల్ లేని సముద్రపప్పు కానీ, అట్లనే కారం బదులు పెప్పర్ వాడుకోండి. కూరగాయలన్నీ కూడా బాగా కడిగి ఇది చేసుకోండి. వీళ్ళంత ఆర్గానిక్ మాత్రం తీసుకుని ట్రై చేయండి. ఈ అజినమోటో ఫ్రూట్స్ని ఎలా చేయమాకండి. యాపిల్ లాంటి, పాలు లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి. పాల కంటే పాల పదార్థాలు మంచి, పెరుగు లాంటి బెస్ట్ బ్యాక్టీరియా ఓరియంటెడ్గా ఉండాలంటే మనకు అద్భుతంగా పనిచేస్తాయి. పెరుగు అది కూడా బాగా తీసుకోవచ్చు. నిమ్మకాయ మజ్జిగ తీసుకున్నాం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. 8 గంటల రెస్ట్ చాలా అవసరం. శరీరం రికవర్ అయ్యేది డీప్ స్లీప్లో. కాబట్టి మీరు పడుకునే రూమ్లో ప్రశాంతంగా ఉండేది చూసుకోండి. సెల్ ఫోన్ దగ్గర రానివ్వకండి దయచేసి కొంతకాలం. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ కూడా బేబీ మీద కానీ మీ మీద కానీ పడనేయద్దు. మంచి ఆహారం అంటే చెప్పే కదా, నట్స్ లాంటివి వచ్చి ఇలాంటివి తీసుకోండి. మీరు ఇంకా బాగా అరగనే ఎక్కువ తీసుకోమాకండి. ఫైబర్ రిచ్ ఉండే పదార్థాలు బాగా తీసుకోండి. ఇప్పుడంటే బెండకాయ కానీ, లేదా తోటకూర కాడలు కానీ, అన్ని ఆకుకూరలు కూడా ఆర్గానిక్ అయితే మంచిది. డాబాలు ఉన్నట్లయితే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ వరకు వీళ్ళ కోసం ట్రేలలో సెపరేట్గా పండించుకోండి. గోధుమ జ్యూస్, గడ్డి లాంటివి అలాంటివి కూడా మంచివి అన్నీ. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటా. ప్రెషర్, టెన్షన్ తీసుకోమాకండి. అట్లనే డయాబెటీస్ లాంటి, జెస్టేషన్ డయాబెటీస్ లాంటివి వస్తే తాత్కాలికంగా బ్లడ్ షుగర్ రిమూవల్ కోసం తక్కువ మోతాదుల్లో, డాక్టర్ పెద్ద మోతాదులు రాయిపోతే వద్దనండి. ఎందుకంటే ఆ టైంలో మీరు డాక్టర్లను వ్యతిరేకిస్తా ఫైట్ చేయలేరు. కాబట్టి లో మోతాదులో తీసుకుంటే తీసుకోండి. అది వాళ్ళ సంతృప్తికి వస్తుంది తప్ప అదేం పనికి వచ్చేది కాదు. బ్లడ్లో లేనంత మాత్రం షుగర్ లేనట్టు కాదు. బట్ ఇక మీరు వాళ్ళని వ్యతిరేకిస్తా చేయలేరు కాబట్టి ఆ ప్రోటోకాల్ ఎవరికో చేయండి. అది అవగానే డెలివరీ అవగానే తీసేవతలు పారేయచ్చు. డెలివరీ అయ్యి పిల్లలకు కొంత బేబీ పాలు ఇవ్వటం చేసిన తర్వాత పిల్లల పాలు కూడా వెంటనే కీటోన్ డైట్లో కనుక వస్తే కాస్త పాలు కొద్దిగా ఒక 10% తగ్గే అవకాశం ఉంటుంది. 10% పెద్ద లెక్కలో ఉన్న మ్యాటర్ కాదు కానీ, కాబట్టి మీరు ఒక 4-5 నెలల పాటు పాలు అని ప్లాన్ చేసుకున్న తర్వాత నుంచి డైట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. తర్వాత బేబీకి పాలు గ్రాడ్యువల్గా తగ్గిపోద్ది. మన ఉపయోగం కూడా లేదు.
మొదటి రోజు ఉన్నంత ఉపయోగం తర్వాత ఉండదు. ఆ తర్వాత కొన్ని నెలలు మాత్రమే ఆ ఫలితం ఉంటుంది. ఆ తర్వాత బయట పాలకు దానికి తేడా లేదు. కాబట్టి అది హాని చేయవు అంతే, మేలు కూడా ఏం చేయవు. కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ వరకు మీరు ఇది పాటించండి. మీరు కనుక గ్లూకోజ్ని తక్కువ మోతాదులో ఉండేది ఆహార రూపంలో చూసుకుంటే మీకు మందుల అవసరం కూడా రాదు. మీరు రోజు శుభ్రంగా తెలంగాణలు తిని లేదా కాఫీలు తాగి పాలు తాగి ఈ పళ్ళన్నీ మామిడి పళ్ళు దగ్గర లాంటివన్నీ మీరు తింటే సపాటాలు లాంటివన్నీ మీకు వాటి అవసరం ఉంటుంది. కానీ ఇది ఇన్సులిన్ మందులు ట్యాబ్లెట్లు లాంటి డాక్టర్లు చేసే అవసరం. ఎప్పుడైతే మీకు జెస్టేషన్ డయాబెటీస్ డ్యూ టు ప్రెషర్ వచ్చినప్పటికీ ఇది రెగ్యులర్ డయాబెటీస్ కాదు, తర్వాత పోతుంది. మీరు కనుక ఆహార విధానం మార్చుకోకుండా ఆ మందుల వరవడిలో కనుక పడి వెళ్ళిపోతే మీరు జీవితాంతం డయాబెటీస్గా మారిపోతారు. కాబట్టి ఆ టైంలో మాత్రం మీరు గైనకాలజిస్టులు మాట వింట మందులను డోస్ తగ్గించి తీసుకోండి. అది కూడా మీరు ఆహారంలో మార్చుకుంటే ఆ మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా మీ గైనకాలజిస్ట్కి రాదు. సో ఆ అవసరం మీరే కల్పించండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తింటా, నేను చెప్పినట్టు విటమిన్స్ మినరల్స్ తీసుకుంటా, బాగా నెయ్యి వేసుకొని తినండి. కూరల వాటిలో ఒరిజినల్ ఇంటి దగ్గర చేసిన నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్తో కానీ వంటలు చేసుకుంటే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ డైట్ చేసిన వాళ్ళలో జ్యోతి అని మన ఫాలోయర్ ఒక ఆవిడ, పిల్లలు కొంచెం డిలే అయితే చైనాలో ఉంటుంది ఆవిడ, తన భార్యాభర్తలు ఇద్దరు యోగా మాస్టర్స్ వాళ్ళు. పిల్లలు అయితే మన డైట్ కారణంగా చాలా బెనిఫిట్ అయ్యారు వాళ్ళు. ఆ ప్రెగ్నెన్సీ అయినప్పుడు నేను అడిగితే నేను కంటిన్యూ చేయమని చెప్పాను. వాళ్ళు ఎందుకంటే విల్ పవర్ కలాలి కాబట్టి. తను ఆ ప్రెగ్నెన్సీలో ఉంటే గిన్నెస్ రికార్డ్ సాధించింది. తనకి నేను ఈ వీడియో పూర్వకంగా అభినందన తెలియజేస్తాను. గిన్నెస్ రికార్డ్ ఏంటంటే ఇంకా 3-4 డేస్లో డెలివరీ అవుతుందనగా, బేబీ డెలివరీ వస్తుందనగా ఈ తల కిందకి పెట్టి కాళ్ళు ఇలా జాపి ఎక్కువసేపు నుంచున్న మొదటి మహిళగా ప్రపంచంలో అలాంటి 2-3 రికార్డులు, అంటే తల కింద కాళ్ళు పైకి పెట్టి చేసే విన్యాసాలు కానీ వాటిల్లో డెలివరీ ఇంకా ఒక ఫ్యూ డేస్ జస్ట్ ఏళ్ల మీద లెక్క పెట్టిన రోజులు ఉండగా విన్యాసాలు చేసిన విన్యాసాలు కానీ అఫీషియల్గా గిన్నెస్ బుక్లోకి ఎక్కారు. సో దట్ టైమ్ దేవర్ ఇన్ అవర్ డైట్. మన డైట్ వాళ్ళకి అంత హెల్ప్ చేస్తుంది, ఇదంత అద్భుతం చేస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు కాబట్టి కన్విన్స్ చేసుకోగలిగి చైనాలో కూడా కొంచెం ఇలాంటి ఓరియంటేషన్ డైట్స్ అంటే మొగ్గు చూపిస్తారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. కానీ అది ఇండియా లాంటి దాంట్లో సాధ్యపడదు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. మంచి చెడు పక్కన పెడితే మీరు గైనకాలజిస్టు మీకు దేవుడు దేవత అన్నీ ఇది అయ్యే వరకు, ఆ తర్వాత ఇక వాళ్ళందరినీ పడేయండి, నేను చూసుకుంటాను మీకు దానికి సంబంధించి అంతా. నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటా. ప్రెగ్నెన్సీ 12 బాబు పాప వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పాలు అది అయిన దగ్గర నుంచి మీకు థైరాయిడ్ ఉన్నా లావు తగ్గడానికైనా దేనికైనా సరే డైట్. మీరు అప్పటికి ఒక 20 కిలోలు 15 కిలోలు 10 కిలోలు గెయిన్ చేస్తారు ఎక్కువ మంది ఆ పీరియడ్లో ఉమెన్. ఇక అక్కడ పట్టణ లావు ఇక మళ్ళీ వాళ్ళ జీవితంలో బయటకు వచ్చే మార్గం ఈ ఎల్లోపతి వ్యవస్థలో మనకు రాదు. కాబట్టి మనకు అదేం అవసరం లేదు. మీకు తిరిగి డెలివరీకి ముందు పెళ్ళైనప్పుడు రూప్ మీకు కావాలంటే డెలివరీ అయిన తర్వాత 3-4 నెలలకి మళ్ళీ గ్రూపుల ద్వారా కానీ లేదా నేరుగా కానీ అప్రోచ్ అవ్వండి. మీకు శుభ్రంగా ఒక 2-3 మంత్స్లో మీరు షెడ్ చేసిన వెయిట్ అంతా కూడా ఈవెన్ 25 కిలోలు 30 కిలోలు అయినా సరే 3-4 మంత్స్లో మొత్తం కంప్లీట్ గాన్ అయ్యే విధంగా నేను డైట్ ప్రోగ్రామ్ ఇస్తాను. పూర్తిగా మీ బిఎంఆర్ పడకుండా అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటా. మీరు ఎలా తగ్గించుకుని పాత రూపానికి వెళ్ళటం అనేది ఇది మీ చేతిలో ఆయుధంగా మీరు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.